హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి టమాటోతో అయితే ఇన్స్టెంట్ నిల్వ పచ్చడి అయితే చేయబోతున్నాము. చాలా ఎమ్మీగా ఉంటుంది. అలానే రైస్ లోకి టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు మాత్రం ఒక చిన్న నోటిఫికేషన్, మన ఛానల్ ని ఇప్పుడే కానీ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే గట్టి ప్రెస్ చేసేసేయండి. ఇంకా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని అందులో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసేసుకొని మంచి దోరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 1 kg వరకు తీసుకున్నానండి టమాటోస్ని. అయితే ఇవి ఫ్రెష్గా ఇప్పుడే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన టమాటోలు. దాంతో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఉన్న టమాటోస్తో చేస్తే అంత టేస్ట్ రాదనమాట. ఇంకా ఇలా ఫ్రెష్గా టమాటోస్ తీసుకొచ్చుకొని దాన్ని అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలండి. టమాటోలకు ఉంటాయి కదా ముడికలు అనేవి, అవి కూడా నీట్గా తీసేసుకొని నీట్గా 1కి 2 సార్లు నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పొడిగుడ్డతో కానీ మంచిగా నీట్గా అయితే తుడిచేసుకోవాలన్నమాట. అంటే తడి అనేది లేకుండా నీట్గా తుడిచేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తడి లేకుండా చేస్తేనే మనకి పచ్చడి అనేది కొద్దిగా నిల్వ ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయండి. తడి అనేది ఏమాత్రం తగిలినా సరే పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే టమాటోస్ అన్నిటిని కూడా ఇలా పొడి క్లాత్ అయితే నీట్గా తుడిచి అయితే తీసుకోవాలి. ఆ తర్వాత పైన అయితే ఆ ముడికి ఉంటుంది కదండి, దాన్ని అయితే నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. అది ఉన్నా సరే తొందరగా పాడైపోతుందండి. అందుకనే నీట్గా ఇలా అన్నిటినీ కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క టమాటోని 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఉడికిస్తాం కాబట్టి మరి ఎక్కువ సన్నగా కట్ చేయనక్కర్లేదు. ఇలా 4 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే మనం ఎందులో అయితే పచ్చడి చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ గిన్నెను అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని దాన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా పెట్టేసి అయితే ఇలా కుక్ చేసాము అని అంటే మనకైతే మంచిగా అయితే కుక్ అయిపోతుంది అనమాట. మెత్తగా మగ్గిపోతాయి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు లెమన్ అంతా చింతపండు అయితే దీనికి సరిపోతుందండి. 1 kgకి అయితే ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఇంకొక 10 నిమిషాల పాటు అయితే ఇలా మగ్గించుకోవాలి. ఇలా అయితే మనకు చింతపండు అంతా కూడా మగ్గింది అని అనుకునేటప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మాత్రమే మిక్సీలో వేసాము అని అంటే మన టమాటో అయితే స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది అనమాట. ఇలా అయితే మన కడాయిలోకి మనం స్మూత్గా బ్లెండ్ చేసుకున్న టమాటో పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అయితే అందులోనే నేనైతే ఇక్కడ కేజీకి అయితే 3 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేస్తున్నాను. అలానే 1.5 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, అలానే మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాల పొడి వేసేసుకొని మంచిగా అయితే టమాటో పేస్ట్ అంతా కూడా కలిసేలాగైతే మనం కలిపేసుకోవాలి. ఉండలు ఎక్కడ లేకుండా నీట్గా అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా అయితే 1.5 కప్పు దాకా అయితే పడిందండి నాకు ఆయిల్. 1.5 కప్పు దాకా వేసేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, అలానే శనగపప్పు కూడా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఎండుమిర్చి అలానే కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇందులో ఇంక ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్గా వేసేసానండి. మీకు కావాలంటే కొద్దిగా దంచి కూడా వేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని కూడా నీట్గా మంచిగా వేయించుకున్న తర్వాత అయితే ఇందాక కలిపి పెట్టుకున్న టమాటో ప్యూరీని అయితే ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. మన పచ్చడిని అయితే ఇంకా పోపులోకి యాడ్ చేసేసుకున్న తర్వాత అయితే మనము మిక్స్ చేసి పెట్టుకున్న టమాటో మొత్తం కూడా ఈ ఆయిల్ అంతటిని కూడా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇలా నీట్గా అయితే కలిపేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇంకా నెమ్మదిగా కలుపుకుంటూ ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఇలా కలుపుకుంటూ ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు స్టవ్ మీద అలా పెట్టేసామంటే మన ఈ టమాటా అంతా కూడా ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకొని ఇలా అయితే మంచి టెక్స్చర్ అయితే వస్తుంది అనమాట. ఇంక ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం అయితే బాక్స్లో అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను గాజు గ్లాస్ నీట్గా వాటర్ ఏం లేకుండా నీట్గా తుడిచేసి ఇంకా పచ్చడిని అయితే దాంట్లో పెట్టేస్తున్నాను. ఇది రైస్లోకి టిఫిన్స్కి అయినా సరే మోస్ట్ అయితే ఇడ్లీకి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు టమాటో పచ్చడిని. ఎప్పుడైనా ఇన్స్టెంట్ గా టమాటో పచ్చడి తినాలి అని అనిపిస్తే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి. అలానే ఇది 1 మంత్ దాకా అయితే స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకు అయితే ఉంటుంది. అది నేను చెప్పిన కొలతలతో ఈ టమాటో పచ్చడిని అయితే ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అని అన్నా సరే కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.